అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఏంటంటే వీడియో ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాం అనమాట. ఎవరైనా నా లాస్ట్ వీడియోస్ కనుక చూసినట్టయితే మీకు తెలుస్తుంది. మేము ముందు రోజు మల్లన్న కళ్యాణం చేసుకున్నాం ఇంట్లో. సో ఈరోజు వ్రతం పెట్టుకున్నాం అనమాట, సత్యనారాయణ వ్రతం. ఎందుకంటే ఎట్లయినా కళ్యాణం కోసం మేము ఇల్లంతా క్లీన్ చేసి అంతా పెయింట్స్ వేసేసినాం కదా. సో అట్లనే నానమ్మ అన్నదనమాట, ఎట్లనే ఇల్లంతా క్లీన్ ఉంది కాబట్టి ఈరోజే వ్రతం కూడా చేయండి, అన్నీ ఒకటేసారి చేసినట్టు ఉంటుంది అని. సో కానీ క్లారిటీ లేకుండా అనమాట మేము చేస్తామా లేదా అని. ఎందుకంటే ఒక పంతులను అడిగితే ఏమన్నారంటే అసలు ఇది మాసం కాదు, సో వ్రతం చేయొద్దు అని అన్నారు. ఇంకొంతమందిని అడిగితే ఏమన్నారంటే సత్యనారాయణ వ్రతంకి అట్లాంటివి ఏమి ఉండదు, మీరు ఎప్పుడైనా చేయొచ్చు ఇయర్లో అని అన్నారు. సో ఇంకా సడన్గా అట్లా పెట్టుకున్నాం అనమాట ఇంట్లో వ్రతము. అండ్ నిన్న అంతా అలసిపోయి ఉండే అనమాట, ఇంకొవ్వరు లేవలేకుండే. మార్నింగ్ కూడా లేట్ అయింది లేచేవరకు. సో ఇంకా ఫాస్ట్గా సడన్గా అనుకున్నాం కాబట్టి లేచి పని అంతా చేసుకున్నాము. అత్త ఇంకా అక్క కలిసి పీటని కుదిస్తున్నారు మొత్తము వ్రతంకి. అండ్ మమ్మీ వాళ్ళందరూ ఇంకా ఇంట్లో పని అంతా చేసుకొని వంటలు అవన్నీ పనులు చేసుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఇంకా మమ్మీ వాళ్ళకి కూడా అసలు ఓపికలు లేకుండే అనమాట. అంటే వాళ్ళకి కూడా 3-4 డేస్ నుంచి రెస్ట్ లేదు, అసలు ఏం లేదు, నిద్ర కూడా లేదు. అయినా కానీ వాళ్ళు పూజ చేయాలి కాబట్టి ఇంకా అట్లా చేసుకుంటున్నారు పనులన్నీ ఫాస్ట్గా. సో ఇంకా ఎవరికి చెప్పలేము అంటే క్లారిటీగా చేస్తామో లేదో అని. ఇంకా ఎవరు లేరనమాట, మేము అత్త వాళ్ళు ఉన్నాయి, ఇంకా పిన్ని వాళ్ళు వచ్చి ఉండే, పిన్ని ప్రసాదం చేస్తుంది. అండ్ నిన్న కళ్యాణం అయిపోయింది కదా, సో దేవుళ్ళు ఫోటోలు పట్టాలని రిటర్న్ పెట్టేసినారు అనమాట దేవుళ్ళ గుడిలో. సో జస్ట్ మీకు ఒక గ్లిమ్స్ లాగా చూపిస్తున్నా ఎట్లుంది అనేది. అండ్ వాళ్ళు వాల్ మీద పెయింట్స్ కూడా ఇస్తారని చెప్పిన కదా దేవుడివి. సో ఆ శివుడిది అది వేసింది వాళ్ళే అనమాట. అండ్ దాని మీదనే పూజ చేసిన డేట్ అండ్ ఓవర్ చేసినారు, వాళ్ళ ఫోన్ నెంబర్కి ఇట్లా రాస్తారనమాట. మేము ఏదో ఇంకా హెల్ప్ చేస్తున్నాం మమ్మీ వాళ్ళకి పైన. అండ్ ఇంకా అందరి మొహాలు చూడండి, ఎవరికి ఓపికలు లేవు, అట్లనే ఉన్నాము ఏం రెడీ కాకుండా, అంటే ఓపిక లేదు ఇంకా. ఏది ఏమేమి పెట్టాలి? ఖర్జూర పండు ఒకటి, పసుపు కొమ్ము, కింద పాపం వాళ్ళట్టు ఏడుస్తున్నారు. మాకు అన్నీ వస్తుంది, మాకు అన్నీ వీడు నీకు ఇన్నే ప్లేస్ దొరికింది ఆడుకుని, బయటికి పోయి ఆడుకోకుండా ఇంకా పీటకి ఇట్లా అన్నీ కుదిర్చేసినాక పంతులు కూడా వచ్చేసినారు. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. అండ్ ఇంకా 3 డేస్ నుంచి కంటిన్యూగా ఇంట్లో పూజ అయ్యేవరకు మొత్తం కాళ్ళకి పసుపు కంటిన్యూగా ఉంది. అండ్ వీళ్ళిద్దరూ బావబొమ్మడుతులు పిచ్చోళ్ళు అనమాట, పూజకి అంత ఇష్టం పూజ అంటే వీళ్ళకి. సో ఇంకా మొత్తం పంతులు పక్కనే ఉన్నారు, అన్నీ ఆర్డర్లు వేస్తున్నారు, తెచ్చియండి అది ఇది అన్నట్టు. ఇంకా పూజలో ఈరోజు కూర్చునేది మమ్మీ వాళ్ళు అత్త వాళ్ళు అనమాట. వాళ్ళు చాలా రోజులు అయిందనమాట ఇట్లా కలిసి చేసి పూజ. అప్పుడు చాలా ఇయర్స్ బ్యాక్ మా ఇంట్లో చేసినాం అనమాట, ఇట్లా అత్త వాళ్ళు మమ్మీ వాళ్ళు కలిసి. అండ్ ఇప్పుడు నానమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తున్నాము. ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి, పూజకు కూడా కూర్చున్నారనమాట. కొంచెం లేట్ అయింది చేసేవారికి. ఓం ధూమాగ్రాపయామి దశాంగం గోలోకం ధూమనోరం ఇదే సతీకం గంధం మాలసి మాగాలిమేస ధూమాగ్రాపయామి కల్పం పెట్టండి. ధూమాగ్రాపయామి దీపందనాచ దీపదోది మాత్రం నైవేద్యం సమర్పయామి. ఆ కుంకుమ ఒక దగ్గర వేసి ఆ కుంకుమ పీడలో పెట్టేయండి. కన్నే నాకు ప్లీజ్ తమ్ముడు కదా, తమ్ముడు బజ్జుకో, తమ్ముడు కుంకుమ కుంకుమ తర్పయామి, పసుపు వేయండి, హరిద్రాం తర్పయామి, గంధం తర్పయామి, గంధం కూడా గంగా కరిణీం ఈశ్వరీం తర్పయామి. యజ్ఞోపవీతం పరమృజాపతిరదాసం ప్రతిముంచు
జయ బోలో సత్యనారాయణ స్వామికి శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ. నూచిన వారికేమో నూచిన పరమోట ఏమో చూచిన పరమోట. శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ పరమేశ్వర పరమేశ్వరి పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే పూజ. ఇంకా పూజ కొంచెం లేట్ అయినా కానీ మంచిగా అయిందనమాట. పంతులు గారు అయితే ఫుల్ ఓపికతో చేసినారు పూజని. అంటే ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా క్లియర్గా చెప్పుకుంటా అండ్ పూజని కూడా చాలా మంచిగా చేయించినారంట. మమ్మీ వాళ్ళు అయితే ఫుల్ కూర్చుండే అండ్ కథలు కూడా ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా చేసినారు అంట. సో ఇంకా మమ్మీ వాళ్ళకి మంచిగా అనిపించిండే పూజ అయినాక. అండ్ వాళ్ళు మార్నింగ్ నుంచి ఏం తినలే అనమాట. పూజ మీద వాళ్ళే కూర్చోవాలి కాబట్టి ఉపవాసం ఉండే మార్నింగ్ నుంచి మమ్మీ వాళ్ళు. సో వాళ్ళు ఏం తినలేరు. ఇంకా లేట్ అయిపోయింది, అందరు ఫుల్ ఆకలితో ఉండే. ఇంకా అందరం తినేస్తున్నాము. ఎండ ఉంది లోపల కూర్చుందాము అంటే కరెంట్ పోయింది లోపల. సో ఇంకా చచ్చినట్టు బయటనే కూర్చొని తింటున్నాం అనమాట అందరము. అండ్ ఇంకా పూజ మాత్రం మంచిగా అయింది. అండ్ ఇంకా మేమే ఉండే కాబట్టి ఇంకా వంటలన్నీ మేమే చేసుకుండే కాబట్టి ఇంకా అందరు తినేస్తున్నారు. కుసుమాక బాగున్న పొజిషన్. హ్యాపీ బర్త్డే టు యూ. అమ్మ టు పోవే. One hour later. 3, 2, 1, right. 2,000 years later. ఇది కళ్యాణం అయిపోయిన 1 వీక్ అనమాట ఎగ్జాక్ట్గా. అంటే మారుబోనం చేయాలన్నమాట కళ్యాణం చేసినాక. సో ఆ బోనం చేస్తున్నాం ఇప్పుడు. అయితే ఇది వ్రతం అయిపోయిన నెక్స్ట్ డే పెట్టుకున్నాము. కాకపోతే కొన్ని రీజన్స్ వల్ల మేము పోస్ట్పోన్ చేసుకున్నాం అనమాట. అండ్ 2 వీక్స్ నుంచి ఇంట్లో నో నాన్ వెజ్, ఓన్లీ వెజ్. సో మమ్మీ ఈరోజు పన్నీర్ బిర్యానీ చేసింది. మమ్మీ భలే చేస్తుంది అసలు బిర్యానీ. ఇంకా మాకు అస్సలు ఆగలేదు, చూసినాక తింటనే ఉంది. అసలు ఈసారి ఇంకా బాగా అయినుండే, ఫుల్ స్పైసీ అయినుండే అనమాట. అండ్ ఈ బోనం ఈడికి అంటే బల్కంపేటకి తీసుకుపోతున్నాం మేము. అందరికీ తెలిసిందే కదా బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ మా ఇంటికి దగ్గర అనమాట. సో ఆడికి తీసుకుపోతున్నాం మేము ఈరోజు. పడేద్దామని ఏం లేదు, సెట్ చేసినావు చంపేద్దాం అనుకుంటే లేపలేడు ఆయన. అట్లా అట్లేం లేపలేడు ఆయన, కానీ నువ్వు చంపేస్తావు కొద్దిగా. నువ్వు అనుకుంటున్నావు చేసేసే మరి ఏం చేస్తావు మరి. నువ్వు ఆటలు పిల్లలు ఆడుకునే ఆటలు తాడుతుంది. ఇంకా ఏడ బుక్ చేసినావు కాటు విచ్చు నీ ముక్కు కంత పసుపు అంటింది. ఆగా విషయం ముక్కు కంత పసుపు అంటింది అంతా.
అలా వెనకలే పోతాం కదరే మనం కూడా. అదే ఒకవేళ కనిపించకపోతే ఆటో బుక్ చేసిరా? చేసి ఏడిచ్చినావు నానిగాని దగ్గర ఉంది ఫోన్ ఇంకా బల్కంపేటలో బోనం ఎక్కిచ్చేసి దర్శనం చేసుకొని ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. అండ్ ఇది మా మల్లన్న కళ్యాణం సిరీస్. ప్రతి ఒక్క ఈవెంట్ మంచిగా అయిందనమాట. కళ్యాణం కానీ, వ్రతం కానీ, బోనం ఎక్కడం కానీ అన్నీ మంచిగా అయిపోయినాయి. వీఆర్ ఫీలింగ్ బ్లెస్డ్. ఒకవేళ మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఎవరైనా నా లాస్ట్ వీడియోస్ కనుక చూడనట్టయితే వెళ్ళి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అని అనుకుంటున్నాం. అండ్ అట్లనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మరిన్ని ఫ్యామిలీ వీడియోస్, ఇంకా మంచి వీడియోస్ మీకు ఖచ్చితంగా అందిస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.